ఈరోజు మార్స్ మీదకు పంపే మొట్టమొదటి హెలికాప్టర్ గురించి, అలాగే మార్స్ మీద ఆక్సిజన్ని తయారు చేసే ప్లాన్ గురించి తెలుసుకుందాం. నాసా వాళ్ళు ఈ విషయంలో ముఖ్యంగా 2 ఆబ్జెక్టివ్స్ని మార్స్ మీదకి పంపిస్తున్నారు. అందులో ఒకటి రోవర్, మరొకటి హెలికాప్టర్. ముందుగా రోవర్ గురించి మాట్లాడుకుందాం. నాసా ఇంతకుముందే మార్స్ మీదకి 4 రోవర్స్ని పంపించింది. కానీ ఇప్పుడు పంపబోయే రోవర్ మరింత అడ్వాన్స్డ్గా తయారు చేస్తున్నారు. అయితే 2020లో పంపబోయే ఈ రోవర్కి దాదాపు 23 కెమెరాస్ను ఫిక్స్ చేస్తున్నారు. ఈ రోవర్కి ఒక డ్రిల్లింగ్ మిషన్ని కూడా అమర్చారు. దీని ద్వారా అక్కడ మార్స్ మీద మట్టిని సేకరించి భూమి మీదకి తీసుకురావడానికి నాసా ప్రయత్నిస్తుంది. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన ప్రయోగాన్ని నాసా ఈ రోవర్ ద్వారా చేస్తుంది. అదే ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఆన్ మార్స్. అంటే మార్స్పై ఈ రోవర్ ద్వారా ఆక్సిజన్ని తయారు చేయబోతున్నారు. దీనికోసం మోక్సీ అనే ఇన్స్ట్రుమెంట్ని తయారు చేస్తున్నారు. అయితే మోక్సీ అనేది మార్స్పై ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో పాటు మార్స్ మీద ఉన్న అట్మాస్ఫియర్ని లోపలికి పీల్చి క్యాథోడ్ యానోడ్ ద్వారా ఎనర్జీని సప్లై చేసి 800 డిగ్రీల వరకు వేడి చేస్తారు. ఈ పద్ధతి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ నుండి ప్యూర్ ఆక్సిజన్ని వేరు చేస్తారు. అంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఎలా ఆక్సిజన్ని బయటకు వదులుతుందో అలా ఇది కూడా పనిచేస్తుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అక్కడే ఆక్సిజన్ని తయారు చేసి మార్స్ పైకి ఆస్ట్రోనట్స్ని పంపించబోతుంది నాసా. సో ఇప్పుడు మార్స్ మీదకి పంపించబోయే మొట్టమొదటి హెలికాప్టర్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ రోవర్ వెళ్ళలేని కొన్ని ఎత్తైన ప్రదేశాలలోకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ హెలికాప్టర్ని పంపిస్తున్నారు. మార్స్పై హెలికాప్టర్ ఫ్లై అవుతుందా అని మనకి డౌట్ రావు. అయితే నిజానికి మన భూమి మీద కంటే మార్స్పై వాతావరణం చాలా పల్చగా ఉంటుంది. అంటే ఎయిర్ కూడా చాలా పల్చగా ఉంటుంది. భూమి మీద 12 కిలోమీటర్లు ఎత్తున ఒక హెలికాప్టర్ ఎగరటమే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్. అయితే మార్స్ మీద ఉన్న అనుకూలమైన సిచ్యువేషన్లో ఈజీగా 30 కిలోమీటర్ ఎత్తు వరకు ఎగరగలుగుతుంది. అయితే ఈ హెలికాప్టర్ ఒక రోజులో కేవలం 90 సెకండ్లు మాత్రమే ఎగురుతుంది. ఎందుకంటే ఆర్టీజీ టెక్నాలజీతో ఒక రోజు మొత్తం ఛార్జ్ చేసుకున్న ఎనర్జీలో చాలా వరకు అందులో ఉండే సెన్సార్స్ని వెచ్చగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే మార్స్పై రాత్రి దాదాపు -80 నుండి -100 వరకు ఉంటుంది. కాబట్టి అందులో ఉండే బ్యాటరీస్ని కూడా వేడిగా ఉంచడానికి కొంత ఎనర్జీని వీటికి ఉపయోగిస్తారు. అయితే ఈ హెలికాప్టర్ని నాసా వాళ్ళు ఒక ప్రత్యేక వ్యాక్యూమ్ ఛాంబర్లో మార్స్పై ఉన్న గ్రావిటీని క్రియేట్ చేసి టెస్ట్ చేశారు. అయితే ఈ హెలికాప్టర్ని డిజైన్ చేసింది మాత్రం మన తెలుగు సైంటిస్ట్ అయిన ప్రొఫెసర్ బలరాం. ఈయన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో గున్నతోట వలస అనే గ్రామంలో పుట్టారు. ఈయన 1980లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ చేశారు. ఇప్పుడు నాసాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ హెలికాప్టర్ డిజైన్ కూడా చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. సో మార్స్ మీదకి వెళ్ళే మొట్టమొదటి హెలికాప్టర్ని విజయనగరంలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఈయన తయారు చేయటం మనకు చిన్న సాటిస్ఫాక్షన్ మూమెంట్ని ఇస్తుందని చెప్పుకోవాలి. సో ఈ మిషన్ గురించి మాట్లాడుకుంటే ఈ రోవర్ని 2020 జూలై 17 నుండి ఆగస్టు 5 మధ్యలో లాంచ్ చేయబోతున్నారు. ఇది దాదాపు 7 నెలలు ట్రావెల్ చేసి ఫిబ్రవరి 18, 2021లో మార్స్పై ల్యాండ్ అవుతుంది. అలాగే ఇది దాదాపు 687 రోజులు పనిచేస్తుంది. అంటే మార్స్పై 1 సంవత్సర కాలం పనిచేస్తుంది. సో ఈ మిషన్ అనేది పూర్వం మార్స్పై జీవం ఉండేదా లేదా అనేది కన్ఫర్మ్ చేయడంతో పాటు ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళబోయే మనుషులకు ఆక్సిజన్ని అక్కడే ప్రొడ్యూస్ చేసుకునే టెక్నాలజీని సైంటిఫిక్గా నిరూపించడానికి ఉపయోగపడుతుందని నాసా ప్రకటించింది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.